మన అబ్బాయిలందరూ ఎందుకు ప్రేమిస్తారో చెప్తాను, బాగా వినండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి. కానీ మగాడు ఏం చేశాడంటే తన స్వార్థం కోసం అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రేమ అనే దాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీరు ఒక అరేంజ్ మ్యారేజ్ మన పేరెంట్స్ వాళ్ళు కనుక చేశారు అనుకోండి, మన పేరెంట్స్ ఏం చేస్తారు, అమ్మా నాన్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసేటప్పుడు అమ్మాయికి ఇంటి పని వచ్చా లేదా, మంచి పిల్ల కాదా, ఆ అమ్మాయి పెద్దల్ని గౌరవిస్తుందా లేదా, అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించి ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా సరే, కొద్దిగా నల్లగా ఉన్నా సరే, చామంచాయిగా ఉన్నా సరే ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ మన మగాళ్ళకేంటి, మగజాతి బుద్ధి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్కడికి తెల్లగా ఉన్న అమ్మాయే కావాలి, లేదా ప్రతి ఒక్కడికి ఎర్రగా ఉన్న అమ్మాయే కావాలి. మీరు కావాలంటే ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క మగాడు కూడా అందంగా లేని అమ్మాయిని ఖచ్చితంగా ప్రేమించడు. ఏది ఒక మగాడిని వెళ్ళి నల్లగా ఉన్న అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పమనండి, ఒక మగాడిని దుబ్బగా ఉన్న ఒక అమ్మాయికి వెళ్ళి ప్రేమించమని చెప్పండి, 99% సస్తే ఏ మగాడు అలా చేయడు. 99 మంది మన మగాళ్ళందరూ ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ను పుట్టించింది అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే, తెల్లగా ఉన్న అమ్మాయిను ఎర్రగా ఉన్న అమ్మాయిను పెళ్లి చేసుకోవడం కోసమే. ప్రేమించేటప్పుడు కలర్ కాదురా నాయన చూడాల్సింది, ప్రేమించేటప్పుడు క్యారెక్టర్ చూడండి. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు కలిసి 100 ఏళ్ళు బతకాల. 100 ఏళ్లలో జ్వరం వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, ఆ అమ్మాయికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సన్నగా ఉన్న అమ్మాయి లావుగా అవుతుంది, లావుగా ఉన్న అమ్మాయి సన్నగా అయిపోతుంది. పెళ్లికి ముందు ఉన్న అందం అమ్మాయికి పెళ్లి తర్వాత ఉండదు, అందులోనూ ప్రెగ్నెన్సీ తర్వాత అసలే ఉండదు. పెళ్లి చేసుకున్నంత వరకే మగాడిని ప్రేమిస్తుంది, మొగుడిని ప్రేమిస్తుంది. ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలనే ప్రేమిస్తుంది తప్ప మొగుడిని సచ్చినా ప్రేమించదు. ఏ అమ్మాయి అయినా ఎక్కడైనా సరే నేను ప్రేమించిన అబ్బాయి నాకు దక్కలేదని ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఉందా? లేదు. ఏ ఒక్క అమ్మాయి కూడా అట్లా చేసుకోదు. 100 to 100% అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. మన అబ్బాయిలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటేనే నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే అబ్బాయి తరం అనేదే లేకుండా కనుమరుగవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజ్ని ఫాలో అయిపోండి.